2026 సంవత్సరానికి మనం అతి చేరువలో ఉన్నాం. కొద్ది రోజుల్లో నూతన సంవత్సరం మనకి ప్రారంభం కాబోతోంది. మరి 2026 సంవత్సరంలో జనవరి, ఫిబ్రవరి, మార్చి 19వ తేదీ వరకు కూడా ఈ సంవత్సరమే సాగుతుంది. కానీ ఉగాది లగాయితూ నూతన సంవత్సరం ప్రారంభమైనప్పుడు పరాభవ సంవత్సరం ఈ నామధేయం. ఈ పరాభవం అంటే ఏంటంటే అవమానాలు. పరాభవ నామ సంవత్సరంలో మరి కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు అంటే ఆదాయం ఏమిటి, వ్యయం ఏమిటి, రాజపూజ్యం ఏమిటి, అవమానం ఏంటి అనే విషయం మనకు తెలిస్తే మనకు అంతా కూడా బోధపడిపోతుంది. మరి ఎలాగా ఇది మనం తెలుసుకోవాలి. మరి కర్కాటక రాశిలోకి వచ్చేటప్పటికి పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఇందులో ఉంటాయి. మరి ఆదాయం ఎంత అనేటువంటి విషయం మీరు తెలుసుకోవాలి. అది ఎలాగంటే 2 మాత్రమే ఆదాయంగా కనపడుతోంది. మరి ఖర్చు చూస్తే 11గా కనపడుతోంది. రాజపూజ్యం 4గా కనపడుతుంది. అవమానం 7గా కనపడుతోంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సంపాదన చాలా తగ్గింది. మరి ఖర్చు చూస్తే చాలా ఎక్కువగా ఉంది. మరి ఇక్కడ రాజపూజ్యం కూడా చాలా తక్కువగా ఉంది. అవమానం చాలా ఎక్కువగా ఉంది. మరి అటువంటి పరిస్థితుల్లో మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి అర్థం చేసుకోవండి. చాలా చాలా ఒక అడుగు వేసేటప్పుడు మాత్రం ప్రతి అడుగుని కూడా మీరు ఆలోచించి అడుగు వేయాల్సి వస్తుంది అనేటువంటి విషయం మీకు బోధపడాల్సిందే, తప్పదు. ఇకపోతే మరో విషయం ఏంటంటే ఇదంతా ఓవరాల్గా మనకి అర్థమైనటువంటి విషయం. మీ జాతకాలు కనుక పరిశీలించుకున్నట్టయితే మరి ఎలాంటి దశ జరుగుతుంది, అది శుభగ్రహ దశ, మరి అంతర్దశ నాథుడు ఎవరు, ఇవన్నీ కనుక తెలిసినటువంటి పక్షంలో మనం ఇటువంటివన్నీ కష్టాలని అధిగమించవచ్చు. అంచేత మీ జాతకాన్ని ఒక్కసారి పరిశీలించుకోండి. ఆ తర్వాత ఖచ్చితంగా మీరు అద్భుతమైనటువంటి అడుగులు వేసి విజయాలు పొందేటువంటి అవకాశాలు మీకు ఉంటాయి. కాబట్టి ఈ విషయం నేను చెప్తూ మరొక చిన్న విషయం ఏంటంటే చిన్న మనవి, ఒక ప్రార్థన. అదేమిటంటే ఈ ఛానల్ మందండి, కాబట్టి మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని నొక్కండి. తప్పకుండా ఈ ఛానల్ అభివృద్ధి చెంది మీకు అనేక విషయాలు మీకు తెలిపేటువంటి అవకాశం నాకు లభిస్తుంది, ప్రోత్సాహం కలుగుతుంది, మీకు కూడా ఎంతో లాభం కలుగుతుంది. ఇది అర్థం చేసుకుని దయచేసి నా మాట మన్నించి సబ్స్క్రైబ్ చేయండి.